ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి ఈ ఉదయకాలమున ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి ప్రేమతో ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మీకా గ్రంథంలో 4వ భాగం. ఆదరణకరమైన మాటలు ప్రకటించాడు మీకా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలను పోగొట్టుకున్నవారు, తల్లిదండ్రులను పోగొట్టుకున్నవారు, కుమారులను కూతుర్లను పోగొట్టుకున్నవారు, నాన్నను అమ్మను పోగొట్టుకున్నవారు ఆదరణ లేకుండా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ బాధను ఎంతో దిగమింగుతూ వారి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి మీకా ఏం చెప్తున్నాడో విందాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మును ఆదరించి పోగు చేసేదను, ఇజ్రాయిలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు సంతతి. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు అనగా ఇజ్రాయేలు అని అర్థం. అయితే తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేసేదను. దేవుడు ఏమంటున్నాడు? అందరినీ నేను పోగు చేస్తానంటున్నాడు. ఎప్పుడు పోగైతారు? ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత ప్రభు సన్నిధిలో పోగవుతారు. ఇజ్రాయిల్లో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. ఎవరైతే తప్పిపోయారో, దూరమైపోయారో వాళ్ళందరినీ కూడా దేవుడు సమకూరుస్తానని మాట్లాడుతున్నాడు. అదే మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చియున్నాడు. దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. అందరు ఎక్కడ కూర్చుంటారట? ద్రాక్ష చెట్ల క్రింద కూర్చుంటారట, అంజూరపు చెట్ల క్రింద కూర్చుంటారంట. అనగా అప్పుడు వారికి ఏ భయము లేకుండా ప్రతి ఒక్కరూ ఆ విధంగా కూర్చుంటారు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటారు, ఆ పరలోక రాజ్యంలో కూర్చుంటారు. నీ యొక్క ప్రవర్తనను సరిచేసుకొని ప్రభు సన్నిధిలో పాపములను కడుక్కొని ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చబడతారు. కాబట్టి సమకూర్చబడే గుంపులో నీ ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. పైన ఉన్న 2 వాక్యములు బట్టి మనము ఒక విషయాన్ని గమనించాలి. తన బిడ్డలను దేవుడు ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు. ప్రభు నమ్ముకున్న వారిని ఆయన ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క సేవకుని ద్వారా, ఆయన మాటల ద్వారా ఆదరిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో దుఃఖం ఉన్నదేమో, ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖమును నేను దూరపరుస్తాను, నీకు సంతోషాన్ని కలగజేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బలపరుస్తాడు, వాక్యం ద్వారా బలపరుస్తాడు. కాబట్టి మనము వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నీవు ఆదరణ లేకుండా ఉన్నావా? దేవుని వాక్యమును విను, దేవుని వాక్యమును విను. దేవుడు నిన్ను మరి బలపరుస్తాడు. బలం లేకుండా బలహీనంగా ఉన్నావా? దేవుడు బలపరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీవు దేవుని వాక్యాన్ని వింటే మరి చాలా మంచిది. సమకూరుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నీవు దూరంగా ఉన్నావా? లేకపోతే దేవుని సేవకుని వాక్యాన్ని వినలేకపోతున్నావా? నీకు ఎవరితోనైనా పోట్లాట్ల జరిగిందా? ఎవరితోనైనా నీవు నిందల పాలయ్యావా? నువ్వు రాలేకపోతున్నావా?
ఈరోజు దేవుడు నిన్ను సమకూర్చాలని, ఆయన గుంపులో ఉండాలని మరి ఈ మాటలు తెలియజేస్తూ నీవు నిరీక్షించాలని చెప్తూ ఉన్నాడు. చెదిరిపోయిన ఇజ్రాయిల్ను సమకూర్చుతాడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయం చంచలత్వముగా ఉందా? చెదిరిపోయావా? దేవుని మందిరానికి రాలేకపోతున్నావా? ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భయం లేకుండా జీవిస్తున్నావా? ఒకవేళ భయం లేకుండా నీవు జీవిస్తే నీకు తీర్పు తప్పదు, నీకు శిక్ష తప్పదు. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు దేవుని దగ్గరికి రావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిరీక్షణ సంబంధమైన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మీకా. నిరీక్షణ, యేసు ప్రభు వస్తాడు 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 అని వాక్యం చెప్తూ ఉంది. మనం ఏం చేయాలి? నిరీక్షించాలి. నిరీక్షించాలి అంటే ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడైనా రాని, నేను యేసును ఎదుర్కొంటాను అన్న నిరీక్షణ నీవు కలిగి ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవునితో ధైర్యంగా ఉండు. ఎవరి మీద ఉంచాలండి నిరీక్షణ? వాళ్ళ మీద, వీళ్ళ మీద, స్నేహితుల మీద, బంధువుల మీద, వాళ్ళ మీద కాదు, దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళేవాడు. వీళ్ళెవరు తీసుకెళ్ళరు. నీవు రాకపోతే సంతోషిస్తారు, అమ్మా చీడ పురుగు పోయిందిరా అని. లేదు, దేవుడు మాత్రము నిన్ను రా అని పిలుస్తున్నాడు. కాబట్టి నీవు తప్పిపోయిన గొర్రె లెక్క ఉన్నట్లయితే యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు రమ్మని. కాబట్టి ఈ యొక్క గుంపులో సమకూర్చబడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.